ఆవకాయ చెట్టు పెట్టడం మాత్రం లేట్ అయ్యింది. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి 20 డేస్ కిందట 20 డేస్ అయితుందన్నమాట ఆవకాయ చెట్టు పెట్టేసి. కానీ వీడియో పోస్ట్ చేయడం మాత్రం లేట్ అయింది. ఈ రోజు అయిందన్నమాట. సో, మొత్తం మేము కాయలు 2 ఉంటాయన్నమాట. మనము చూసేసుకోవాలి. చూసేసుకొని తీసుకోవాలి. చిన్న కాయ అయినా సరే చాలా పుల్లగా ఉంది. అయితే ఆ కాయ వచ్చేసి ఫస్ట్ మాకు 90 అన్నది కేజీ. ఇంకొకటి 50 అన్నది. అది అంత పుల్లగా లేవు. తియ్యగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. సో, మేమైతే పుల్లకాయలే సెలెక్షన్ చేసుకున్నాము. లాస్ట్‌కొచ్చేసి 70కి కేజీ ఇచ్చిందన్నమాట. మేమైతే 5 కేజీస్ పెట్టేసుకున్నాము. అక్కడే వాటర్ ఉంటాయి. వాటర్‌తో మనం కాయల్ని కడిగేసి ఒక క్లాత్ తీసుకెళ్తే ఆ క్లాత్‌తో మొత్తం తుడిచేయొచ్చు. ఇంకా మనకు కాయలు ఇచ్చేసి వాళ్ళు కట్ చేస్తారనమాట కాయలు. కాయలు కట్ చేయడానికి 30 రూపీస్ అడుగుతారు. కంపల్సరీ అయితే ఇయ్యాలి. మేమైతే అల్లం చట్నీ ఇంకా ఆవకాయ చట్నీ పెడదాం అనుకున్నాను. సో, అందుకే అల్లం గీరుతున్నాను అనమాట. అల్లం గీరేసి మొత్తం తూర్చాలి. వట్టిగా తూర్చేసి మిక్సీలో వేసేసి ఈ వేడి ఆయిల్‌లో పెట్టేస్తే అది బాగా మల్లుతుంది. సో, స్టవ్ ఆఫ్ చేయాలి. మనకు కావాల్సింది తెలుసు కదా! ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు, కారం, ఉప్పు ఇది కంపల్సరీ ఆవకాయ చట్నీకి కావాలి. ఇంకా అల్లం చట్నీ వేసేసుకుంటే ఇలా అల్లము పక్కకి ఆయిల్‌లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా మనం కాయల్ని అయితే తూర్చేసుకోవాలి వట్టిగా. సో, నేనైతే ఇలా కాయల్ని తూర్చేసుకుంటున్నాను. వట్టిగా తూర్చేసుకొని ఒక బౌల్‌లో ఏసేసుకోవాలి మొత్తము. గిన్నెలో ఏసేసుకొని దాంట్లో కారము, ఉప్పు ఇంకా మనకు సరిపడిన అన్నీ ఏసేసి కలిపేస్తే సరిపోతుందనమాట. సో, మేమైతే ఇలా కలిపేసి చేస్తున్నాము. యాక్చువల్‌గా మేము తెచ్చేటానికల్లా 4:30 అయింది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటానికల్లా మొత్తం 11 అయింది. మొత్తం చట్నీ అంతా పెట్టేసి 2 చట్నీలు కదా! ఒకటి ఆవ చట్నీ, ఇంకొకటి అల్లం చట్నీ. ఈ 2 చట్నీలు కలిపి పెట్టేటానికల్లా లేట్ అయింది. రాత్రి 11 అయింది. సో, మా ఆయన హెల్ప్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఆ టైం అయింది. లేకుంటే ఒకదానైతే ఇంకా లేట్ అయితుంది. సో, 2 చట్నీలు కదా! నేనైతే అల్లం చట్నీ పెట్టేస్తున్నాను. అల్లం చట్నీ మొత్తం త్వరగా పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసి ఆవ చట్నీ పెట్టేస్తున్నారు. సో, కలపడం అయితే త్వరగా వాళ్ళైతే ఈజీగా కలుపుతారు కదా మనకన్నా. సో, ఇంకా అందుకే మా ఆయనే కలిపేస్తున్నాడు. చట్నీ కలిపేటప్పుడు కర్రీ వేసుకోబుద్ది కాదు కదా! ఎందుకంటే అది కలుపుతుంటేనే మనకు నోరూరుతుంది. అదే చట్నీ వేసుకొని తినాలనిపిస్తుంది. కానీ మాది అలా కాదు. ఎందుకంటే మేము తినేసి చట్నీ పెట్టేసుకున్నాము. ఇంకా కలిపేటానికల్లానే లేట్ అయింది. 11 అయింది. సో, మనం ఏంటంటే ఇదంతా కలిపిన తర్వాత కంపల్సరీ లాస్ట్‌కి ఒక ముద్ద అన్నం వేసేసుకొని తింటేనే అది మనకు తృప్తి అనిపిస్తుంది కదా! సో, అదంతా కలిపి ఒక బాక్స్‌లో పెట్టేసిన తర్వాత అన్నం వేసేసుకొని కలిపి తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. సో, మనం ఇదంతా అయిపోయిన తర్వాత మనం 5 డేస్‌కి మళ్ళీ మొత్తం కలపాలి. ఎందుకంటే చట్నీలో ఆయిల్ కలిసిందో లేదో చూసేసుకొని కలపాలనమాట. ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంది.